ముందు బాబా ముందుకే బాబా అందరూ రెడీ ప్రశాంతంగా ఉంది. ఫోటో తీసుకొని చూసుకోమాకండి. బాబా పెట్టి తీసుకురా బయట తీసుకున్నా కూర్చోరా వెలసి ఉన్నటువంటి శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆలయం స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అయిన శ్రీ పొంగూరు నారాయణ గారితో అలాగే మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది కాబట్టి దాన్ని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది. అదే పెద్దలు మంత్రి గారు నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీని తర్వాత ఈ ఆలయానికి సంబంధించి పడమటి ద్వారం ఉంది, మహద్వారం. ఆ యొక్క ద్వారము అలాగే అక్కడ ఘాట్ ఉంది. ఆ ఘాట్ కూడా కొత్త గతంలోనే పనులు చేయడం జరిగింది, కానీ మధ్యలో ఆగిపోయినాయి. కాబట్టి ఒకసారి మంత్రి గారు స్వయంగా అలాగే మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి దాన్ని చూశాక ఒక నిర్ణయం తీసుకొని దేవాదాయ శాఖకు మున్సిపల్ మంత్రిగా శ్రీ పొంగూరు నారాయణ గారు వారు ఆదేశాలు ఇస్తారు. ఆ ఆదేశాల ప్రకారం ఏమి చేయాలో దాని ప్రకారం స్థపతులతోటి వాస్తుశాస్త్రజ్ఞులతోటి అలాగే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ నారాయణ గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ వేడుకల్లో ఈరోజు వారు రావడం చాలా శుభదినం. మంచి శుభముహూర్తాన వారు తిరిగి పదవుల్లోకి వచ్చి ఇవాళ ఈ యొక్క స్వామివారిని సేవించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వారు ఇక్కడ చేసేటువంటి అనేక సూచనలు దేవాదాయ శాఖ పూర్తిగా పాటిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రంగనాథ స్వామి దర్శనం చేసుకోవడం 2 మంత్రులతో చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మన జిల్లాకి ఇద్దరినిచ్చారు.
ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్క జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు రావడం, రాష్ట్రం కూడా బాగుపడుతుందని ఈ దేవుడు ఆలయంలో నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగద్దని కూడా కోరుకుంటున్నాను. ఆనం రామనాయుడు గారు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు నలుగురి దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు, నెల్లూరు ప్రజలందరూ సుశాంతంగా ఉండాలని అదేవిధంగా విధాల మేడని దాదాపు 95 సంవత్సరాలు పెట్టిన దాన్ని ఖచ్చితంగా చేయడం. అక్కడ అద్దాలు బయలుపెడితే మంత్రిగారు రామనాయుడు గారు వెంటనే ఆదేశించారు, ఆ అద్దాన్ని తెచ్చింది. అదేవిధంగా దాని లోపల లక్షలు సరిగా లేకుంటే అవి మళ్ళా రెక్టిఫై చేసినట్టుగా ఎవరైతే అవి చేయగలరు అటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో చేయగలిగినట్టుగా వాళ్ళని ఐడెంటిఫై చేయండి, మళ్ళా మాట్లాడుతున్న అధికారులకి ఆదేశించారు. అదేవిధంగా ఇక్కడ గత 2014-19 దాకా ఒక మంచి ఘాట్ కట్టాలనే ఉద్దేశంతో నిర్మాణం దాదాపు 90% అయిపోయి 20% ఆగిపోయింది. దాన్ని బట్టి నేను మంత్రి గారు రామనాయుడు గారు విజిట్ చేసి అధికారులకు ఆదేశించినట్టు అది కూడా చేస్తానని తెలియజేస్తాను.